పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ వైద్యుల బదిలీలు సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ విభాగాల పరిధిలో బదిలీలు అవకతవకలు లేకుండా టీజీడీఏ ప్రతినిధులు డాక్టర్ బొంగు రమేష్, డాక్టర్ పల్లం ప్రవీణ్, డాక్టర్ లాలు ప్రసాద్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 10 ఏళ్లుగా బదిలీలు లేక వైద్యులు ఇబ్బంది గురయ్యారు. జీవో 80 ప్రకారం 4 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన వైద్యులను 40% మించకుండా బదిలీలు చేపడుతుండటంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక బదిలీలపై గుర్తింపు లేని కొన్ని వైద్య సంఘాలు చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం. బదిలీలు జరిగే క్రమంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, వైద్య విధాన పరిషత్, డిఎంఈలలో ఉద్యోగులను సీనియారిటీలలో ఉన్న కొన్ని క్యాడర్లలో తప్పిదాలు జరిగాయని వాటిని వెంటనే గుర్తించి కమిషనర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా డాక్టర్ బదిలీలు అన్ని క్యాడర్లలో నిర్వహించారు. 317 జీవో వల్ల మల్టీ జోన్ 1-2లలో జోనల్ బదిలీలు, నర్సింగ్, ఇతర ఇబ్బంది సీనియారిటీ లిస్ట్ లో జాప్యం జరిగినందున దాన్ని గుర్తించి బదిలీలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తెలిపింది. గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులము డాక్టర్ బి రమేష్ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే జనరల్ ట్రాన్స్ఫర్స్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య విధాన పరిషత్, తర్వాత డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సైడ్ జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 20 తారీఖే జనరల్ ట్రాన్స్ఫర్స్ అనేటి ఎండింగ్ అయిపోయి ఉండే తర్వాత గవర్నమెంట్ మరి 31 తారీఖు వరకు ఎక్స్టెండ్ చేసింది. కాబట్టి మేము ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఒక వాచ్ డాగ్ లాగా మరి జనరల్ ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటే మరి అక్కడ ఎక్కడ కూడా అవినీతి జరగకుండా జీవో 80 ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ జరిగేటట్టు చూడడానికి మేమందరం కూడా ప్రయత్నం చేసి ఈరోజు జీవో 80ని ట్రాన్స్పరెంట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ తోని మాట్లాడుతూ సహకరిస్తూ మరి ఈరోజు జీవో 80ని పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసినందుకు మరి తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ముఖ్యమంత్రి గారికి, హెల్త్ మినిస్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి మీడియా గాని కొన్ని పత్రికలలో మరి ఎక్కువగా 2-3 రోజుల నుండి మరి జనరల్ ట్రాన్స్ఫర్స్ లో చాలా మంది ఉన్నారు, హైదరాబాద్ లో రిజర్వేషన్ అని చెప్పేసి ఎన్నో రోజుల నుండి మరి పత్రికలలో వస్తున్నటువంటి వార్తలు ఏవైతున్నాయో గవర్నమెంట్ దాన్ని పటాపంచలు చేసింది. గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్ గా ఎన్ని రికమెండేషన్లు వచ్చినా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా మరి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లను చాలా మందిని మరి షిఫ్ట్ చేయడం, ట్రాన్స్పరెంట్ గా ట్రాన్స్ఫర్లు చేయడం జరిగింది. దానికి పూర్తిగా మరి తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నది. తర్వాత మరి అసోసియేషన్ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ జీవో 80లో మరి తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రికగ్నైజ్డ్ అసోసియేషన్, టీజీఓ తర్వాత టీఎన్జీఓస్ అసోసియేషన్ లాగానే మరి తెలంగాణలో దాదాపుగా 3-4 అసోసియేషన్లే రికగ్నైజ్డ్ అసోసియేషన్లు ఉండేది. మరి అందులో మరి తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా రికగ్నైజ్డ్ అసోసియేషన్. మా రికగ్నైజ్డ్ అసోసియేషన్ మీద కూడా చాలా మంది మరి దుమ్మెత్తిపోయడము, మరి ఇక్కడ ఉన్న వాళ్ళు డాక్టర్లని మరి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఎన్నో మరి మాకు పరీక్షలు పెట్టడం జరిగింది. అందులో రికగ్నైజ్డ్ అసోసియేషన్ అని మేము ప్రూవ్ చేసుకోవడం, మరి ముఖ్యంగా కొన్ని పత్రికలలో మరి హైదరాబాద్ లో ఉస్మానియా గాంధీలో డాక్టర్లను ఆ గవర్నమెంట్ పెరిఫెరల్ మెడికల్ కాలేజీకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగినది ఎన్ఎంసీ రికగ్నేషన్ కోసము. మా పైన మా హిట్స్ మీద గత కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలు, అవినీతి వార్తలు పూర్తిగా అవాస్తవము. ప్రభుత్వము 80 జీవోను తూచా తప్పకుండా పాటించింది. మేము దాన్ని వాచ్డాలాగా ఉంటూ టీటీడీఏ అందరికీ న్యాయం చేయడం జరిగింది. ఒక్క తప్పు కూడా జరగలేదు. ఒక తప్పు జరిగినటువంటి నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘము దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేము దేనికైనా ఎదుర్కోవడానికి సమ్మతంగా ఉన్నాము.
ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదు. ఈ ఒకటి ఏమైందంటే సూపర్స్పెషాలిటీ సర్వీసెస్ కొన్ని దెబ్బతిన్నాయి. ఉస్మానియా గాంధీలో మేము ప్రభుత్వాన్ని విన్నవించినాము. సారు సానుకూలంగా స్పందించి రమేష్ గారు చెప్పినట్టు డెప్యుటేషన్లు మరియు కొన్ని రిక్వెస్ట్ కూడా చేసి కాంట్రాక్ట్ బిజినెస్ తీసుకొని దీని పీసీకి పోకుండా మరియు పేషెంట్ కేర్ తగ్గకుండా ఇబ్బంది కలగకుండా చేస్తారని మాట ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తరఫున మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మా హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజేశ్వర గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.